ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజు దీపు ఆఫీషియల్. ఇంతకీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ రోజు ఎపిసోడ్ ఏం జరిగింది, ప్రియాంక వచ్చింది అండ్ మానస్ వచ్చారు. ఫుల్ బాగా ఎంజాయ్ చేశారు, బాగా ఎంటర్టైన్మెంట్ కూడా చేయించారు అనమాట. మధ్యలో స్కిట్ కూడా చేశారు. అవినాష్, రోహిణి, తేజ, నిఖిల్ డాన్స్ ఇరగదీసిండు. అసలు విష్ణుప్రియ అసలు పర్ఫార్మెన్స్ చేసింది, ఏకదమ్ కిరాక్ చేసింది అనమాట. అసలు ఇంతకు ముందు విష్ణుప్రియకి చెప్పిండు బిగ్ బాస్ కిచెన్ టైమర్ పెంచుకోవడానికి. ఇప్పుడు విష్ణుప్రియ ఎంటర్టైన్మెంట్ చేయాలి అంటే అస్సలు ఏం ఎంటర్టైన్మెంట్ చేయాలి. అప్పుడు 5 minutes ఇచ్చిండు ఎంటర్టైన్మెంట్, ఎందుకంటే నిజంగానే ఎంటర్టైన్మెంట్ చేయలేదు. కానీ ఈ రోజు ఏమన్నా ఎంటర్టైన్మెంట్ చేసింది అని నవ్వుకుంటూనే ఉన్నా నేనైతే. అంత బాగా ఎంటర్టైన్మెంట్ చేసింది. ఇదే ఎంటర్టైన్మెంట్ ఆ రోజు చేస్తుంటే నా 2 hours కి 3 hours కూడా ఇచ్చేస్తుండే బిగ్ బాస్. అదే ఎందుకో ఏమో కొందరు ఎట్లా అంటారు అంటే, వాడుకునేటప్పుడు అంటే యూజ్ చెయ్యాలి మన క్రియేటివిటీ అన్నప్పుడు చెయ్యరు, దాని తర్వాత యూజ్ చేస్తే అది దేనికి యూజ్ అవ్వకుండా అయిపోతుంది అనిపించింది. ఎందుకు అంటే నిన్ననే బ్లాక్ స్టార్ వచ్చింది, ఇంకా ఆమె దేనికి ఉన్నట్టు టికెట్ ఫినాలకే లేదు. సో దాని కౌంటే లేదు. ఎంత ఎంటర్టైన్మెంట్ చేస్తే ఏం లాభం అన్నట్టు అనిపించింది అనమాట. ఇంకోటి ఏంటంటే విష్ణుప్రియ ఇట్లా గేమ్ ఆడుతుంది అంటే నిన్న ఏడ్చిన దానికి ఈ రోజు పర్ఫామ్ చేసిన దానికి ఒక లెక్క ఉందన్నమాట. ఎందుకు అంటే తను బాధపడింది, ఓకే తన స్టాండ్ తను తీసుకోవాలి, తన గేమ్ తను ఆడాలని చెప్పేసి నిఖిల్ చెప్పడం జరిగింది, పృథ్వీ చెప్పడం జరిగింది కదా. సో అట్లా చూసుకుంటే ఓకే ఈరోజు తన గేమ్ అంటే తన ఎంటర్టైన్మెంట్ చేసింది, బాగా ఆడింది అని అనిపించింది. ఇంకా పృథ్వీ ఆడేటప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయింది అనమాట. క్రికెట్ గేమ్ పెట్టింది కదా బిగ్ బాస్, నిజంగా క్రికెట్ మ్యాచ్ లో ఉన్నామన్నంత ఫీలింగ్ అయితే వచ్చేసింది అనమాట. మీకు కూడా ఆ ఫీలింగ్ వచ్చిందా లేదా నాకు కామెంట్ చేయండి. సీరియస్ గా నాకైతే అలాగే అనిపించింది. ఎందుకంటే రోహిణి, తేజ, అవినాష్, గౌతమ్ అయితే ఏమో స్పీచ్లు ఇచ్చేసారు క్రికెట్ ఆడేటప్పుడు. మస్తు అంటే మస్తు అనిపించింది. ఇంకా స్కోర్ వచ్చింది. అసలు నబిల్ విన్ అవ్వాల్సింది విన్ అవ్వలేకపోయిండు, మరేం పర్లేదు. ఎందుకు అంటే టికెట్ ఫినాలి ఒక్కరికి మాత్రమే రాబోతుంది, ప్రతి ఒక్కరికి అయితే రాదు కదా. మనకి టాప్ 5 ఉంటారు, టాప్ 5 లో ఇంకా 4 members లో ఇంకా 4 members అయితే ఉంటారు కదా. ఒక్కరికి మాత్రమే ఆ ఛాన్స్. కానీ నేను సీరియస్ గా అనుకుంటున్నా గైస్, ఆ టికెట్ ఫినాలి ఎవరికైతే వస్తుందో కరెక్ట్ పర్సన్ కి రావాలి. అండ్ తను గేమ్ ఇచ్చిన వాడు అంటే గేమ్ మనకి ఇచ్చి ఎంటర్టైన్మెంట్ చేసిన వాళ్ళే రావాలి, కానీ ఏం ఆడకుండా ఉన్న వాళ్ళకి రావద్దని అయితే నేను ఫీల్ అవుతున్నా. అంటే ఏం ఆడకుండా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారా అని మీకు డౌట్ అనిపించవచ్చు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వాళ్ళు కూడా ఆడకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, ఫ్యాన్స్ ఫాలోయింగ్ వల్ల, లేదంటే ఇంకోల ఫ్యాన్ ఫాలోయింగ్ వీళ్ళు ఫ్రెండ్షిప్ చేసి తీసుకోవడం వల్ల కూడా ఉన్నారు. నేను ఒక్కటే కోరుకుంటున్నా, టికెట్ ఫినాలే టాప్ 5 లో ఉండాల్సిన కంటెస్టెంట్ అంటే దానికి అర్హత అయిన వాడికే టికెట్ ఫినాలే వెళ్ళాలనుకుంటున్నా. చూద్దాం ఇంకెవరికి వెళ్తుందో. ఇప్పటికి ప్రస్తుతానికి అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళే కంటెండర్ అయ్యారు. బ్లాక్ స్టార్ మన ఓజీ క్లాన్ నుంచి విష్ణుప్రియ నిన్న అయ్యింది, ఈ రోజు నబిల్ అయ్యింది అనమాట. ఓకే మరేం పర్లేదు, ఇంకా 4 members లో ఎవరో ఒకరు రాబోతారు కాబట్టి మేబీ ఆ 4 members లో ఆ ఛాన్స్ విష్ణుప్రియనే ఉండొచ్చు, నబిలే ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. సో చూద్దాము, నేనైతే అదే అనుకుంటున్నా. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.